అపర వైకుంఠంగా మొక్కులు తీర్చే స్వామిగా ప్రసిద్ధుడైన స్వామి ఈ శ్రీనివాసుడు. మొక్కులు తీరినవారు ఈ స్వామికి నిత్య కళ్యాణాలు చేస్తూ ఉంటారు. అమ్మవారి పేరు భూమిదేవి. ఈమె మార్కండేయుడికి తులసి వనంలో లభించిందిట. భగవంతుడికి ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నాడు ఆయన. పరీక్షించడానికి శ్రీనివాసుడే ముసలి బ్రాహ్మణుడే వచ్చాడు. అతిథి సత్కారం అయ్యాక నీ కుమార్తెనిచ్చి వివాహం చేయి అన్నాడు. మహర్షికి మతిపోయింది. మా అమ్మాయికి ఉప్పు కూడా సరిగ్గా వేయడం వండడం రాదే అన్నట. ఓ, అలా అయితే ఆమె కోసం ఉప్పు లేని ఆహారమే తింటా అన్నట. ఏమి చేయాలో తోచని మార్కండేయుడు దారి చూపమని శ్రీహపతిని ప్రార్థించాడు. కన్నులు తెరిచేటప్పటికీ ముసలివాని చోట్లో సర్వాలంకారాలతో సాటిలేని సౌందర్యం కల శ్రీనివాసుడు సాక్షాత్కరించాడు. ఋషి ధన్యుడనని కన్యాదానం చేసేశాడు. ఆ అమ్మ లేకుండా ఇప్పటికీ స్వామి బయటకు పోడు ఉత్సవాల్లో. ఇప్పటికీ ఈయన ఉప్పు లేని ఆహారమే తింటాడు. ఉప్పులియప్పన్ అయ్యాడు. సేవించండి. భగవంతుడికి కావలసింది ఆర్భాటం కాదు, అతిశయించిన ప్రేమ. ఓం తిరువిన్నగర్వాసాయ భూమిదేవి సమేతాయ హరశాపహరాయ నమః.